బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యువతి మిస్సింగ్ కేసులో ఏపీ పోలీసులు పురోగతిని సాధించారు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ భీమవరంకు చెందిన శివకుమారి అనే మహిళ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసింది. యువతి మిస్సింగ్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ స్వయంగా సీఐకి ఫోన్ చేసి మరీ మాట్లాడగా ఈ కేసులో కీలక పురోగతి లభించింది. రంగంలోకి దిగిన బెజవాడ పోలీసులు కేసును ఛేదించారు. దాదాపు 9 నెలల తరువాత యువతి ఆచూకీ లభ్యమైంది. రామవరప్పాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు ఇవాళ ఉదయం 5:30 గంటలకు విజయవాడకు తీసుకొచ్చారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆచూకీ గుర్తించిన పోలీసులు ఇద్దరిని కూడా గాంధీనగర్లో అదుపులోకి తీసుకున్నారు. ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించనున్నారు. ఇక ఇద్దరు మైనర్స్ కావడంతో కోర్టు అనుమతితో వదిలేస్తామని మాచవరం సిఐ గుణ తెలిపారు. డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన యువతి మిస్సింగ్ కేసులో అంతకుముందు గతంలో దాన్ని ఛేదించాలని సారు అడిగారు. దాని ప్రకారంగా మనం వర్క్ చేసిన తర్వాత లభించిన ఆధారాలను బట్టి జమ్మూలో వారు ఉన్నట్టుగా గుర్తించిన వాళ్ళని అక్కడి నుంచి మేము ఈరోజు మార్నింగ్ 5:30కి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వారిని విచారించిన తర్వాత ఫర్దర్ స్టెప్ ఏంటి అన్నది అకార్డింగ్ టు లా తీసుకుంటాం. మొత్తానికి యువతి మిస్సింగ్ కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. డిప్యూటీ సీఎం కాల్ చేయడంతో ఇటు 9 నెలల్లో పెండింగ్ లో ఉన్న కేసుని కొన్ని రోజుల్లోనే అటు ఛేదించడం మనం చూస్తున్నాము. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అక్కడ తల్లిదండ్రులు ఏమంటున్నారు? అక్కడ వారు ఏమంటున్నారు? రైట్ సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే 9 నెలల క్రితం ఏదైతే హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న తేజస్విని, అలాగే షను ఏదైతే ముస్లిం సంబంధించిన వ్యక్తి షను, వీరిద్దరు కూడా విజయవాడ హోటల్ మేనేజ్మెంట్ చదువుతూ వీరిద్దరు కూడా 9 నెలల క్రితం ఇద్దరు కూడా వెళ్ళిపోయినట్లు కూడా పోలీసులు ట్రేస్ చేశారు. అయితే ఒకరిపై ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేసుకోవటం, పోలీసు అధికారులు దర్యాప్తును అయితే కొనసాగించారు. వారు సెల్ ఫోన్ ఆధారంగా కొంతవరకు ట్రేస్ చేశారు. హైదరాబాద్ వరకు వారు వెళ్ళినట్టు, అక్కడ హైదరాబాద్లో ఒక హోటల్లో స్టే చేసినట్లు ధృవీకరించారు. ఆ తర్వాత సిగ్నల్ కట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పోలీసులకి ఎక్కడ దాకా తెలియదు, అక్కడనే సిగ్నల్ కట్ అయింది. వారిద్దరి వద్ద ఉన్న ఫోన్లను అమ్మేయటం, ఆ తర్వాత ఫోన్లు వాడకుండా వదిలేయటం, ఎక్కడా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో 8 నెలలు గడుస్తున్నా తమ కుమార్తె ఆచూకీ లభించట్లేదని చెప్పి కూడా భీమవరానికి చెందిన మహిళ శివకుమారి గత వారం రోజుల క్రితం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చేయడంతో వెంటనే మాచవరం సిఐ గుణాకి పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడి ఈ కేసును ఇమీడియట్గా తేజించి ఆ పాపను ఎక్కడున్నా ట్రేస్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశంతో వెంటనే విజయవాడ కమిషనర్ అలాగే మాచవరం సిఐ గుణ ఇద్దరు కూడా ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో మరొకసారి విచారణ చేపట్టడం, ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడ వారి మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు ఇట్లా రకరకాల కోణంలో విచారణ చేపట్టడం, అలాగే ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్, బెంగళూరు పంపించిన పరిస్థితి. తాజాగా సంబంధించి కూడా కొంత ఫోన్ ఇటీవల కాలంలో వాళ్ళు మళ్ళీ ఒక ఫోన్ నెంబర్ని యూజ్ చేస్తున్నట్లు కూడా పోలీసులు ఐడెంటిఫికేషన్ చేశారు. ఆ నెంబర్ ఆధారంగా వాళ్ళు జమ్మూలో గాంధీనగర్లో ఉంటున్నట్లు కూడా పోలీసులు 2 రోజుల క్రితం ఐడెంటిఫికేషన్ చేశారు. వెంటనే గాంధీనగర్ పోలీసుల సహాయ సహకారాలతో ఎవరైతే వారిద్దరిని సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసి వారిద్దరిని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఈ హైదరాబాద్కి రావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్ళిన విజయవాడ పోలీసులు హైదరాబాద్ నుంచి కూడా వారిని ఈరోజు తెల్లవారుజామున 5:30 సమయంలో మాచవరం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. వారిద్దరికి కూడా ప్రస్తుతం కౌన్సిల్ నిర్వహిస్తున్నారు. ఇరువురు తల్లిదండ్రులకు కూడా పోలీసు అధికారులు ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. వారి సమాచారం పెట్టుకుంటూ పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అయితే ఇద్దరు మైనర్లు కావడంతో కూడా కోర్టు ఆదేశం ప్రకారం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే విజయవాడ కమిషనర్కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న స్వయంగా ఫోన్ చేసి విజయవాడ పోలీసులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం పాటు ఏదైతే పోలీసులు నిజంగా ఉద్యోగం చేసి విచారణ కనుక జరిపితే ఖచ్చితంగా 9 నెలల్లోపు ఛేదించిన పోలీసులు కేవలం 2 రోజుల్లో ఛేదించారని చెప్పి ఆయన పోలీసుల్ని ప్రత్యేకంగా కూడా అభినందించారు. ఇలాగే రాష్ట్రంలో ఉన్న అనేక మహిళలకు సంబంధించి చిన్నారులు, యువతులు మిస్సింగ్ సంబంధించి కూడా వెంటనే విచారణ జరిపి ట్రేస్ చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ పోలీసు అధికారులకు అయితే సూచన చేయడం జరిగింది. ప్రస్తుతం వారిద్దరైతే మాచవరం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే వారిరువురిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఎవరిళ్లకు వాళ్ళకి పంపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్.
రైట్, థ్యాంక్ యూ శివ.